నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిశ చట్టం పనిచేస్తే గత ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి? శాసన మండలిలో హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలో జరిగిన శాండ్ మైన్ అక్రమాలపై సభలో చర్చ జరగాలి. సభ్యులకు సూచించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. బిఆర్ స్టేడియం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే నజీర్. వార్డెన్ వేధింపులతో సత్తెనపల్లి ఎస్సీ హాస్టల్లో 2 విద్యార్థినుల సూసైడ్ అటెంప్ట్. జీజీఎస్ లో పరామర్శించిన ఎమ్మెల్యే కన్నా. ఎవరి ప్రోద్బలంతోనూ వీధి వ్యాపారులను కార్పొరేషన్ సిబ్బంది అడ్డుకోవడం లేదు. స్పష్టం చేసిన కమిషనర్ పులి శ్రీనివాసులు. గత ప్రభుత్వంలో దిశ చట్టం యాప్ పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. గడిచిన 5 ఏళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 20% పెరిగాయన్న ఆమె మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. మహిళల జోలికి వచ్చిన సోషల్ మీడియాతో అసభ్యకరంగా మాట్లాడిన కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష. దాని ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. అసెంబ్లీలో అసైన్డ్ భూముల అంశంపై ప్రశ్నోత్తరాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో 25,000 ఎకరాల అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించామని తెలిపారు. రీసర్వే చేయాలని నిర్ణయించామన్న ఆయన గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతామని చెప్పారు. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామని మంత్రి ప్రకటించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా దీనిపై రీవెరిఫికేషన్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినా 25,000 రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాంట్లో 8,000 వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ 9 లక్షల పైచీలకు ఏది అసైన్ భూములు ఉన్నాయో డాటెడ్ ఇనాం భూములు అన్ని కలిపి 13 లక్షల పైచీలుకున్నాయి. దాంట్లో దాదాపుగా 40% అన్లాఫుల్ జరిగినాయని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష. కేస్ బై కేస్ వెరిఫై చేసి తప్పకుండా పేదవాళ్ళు, ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగిన శాండ్ మైన్ మాఫియాలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలను గుర్తించి తన దృష్టికి తెస్తే వాటిపై చర్చకు అనుమతి ఇస్తానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుతో పాటు మరో 6 కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే మనకు 4 days 5 days టైం ఉంది. రెగ్యులర్ ప్రొసీజర్ ఎలాగ ఉంటుంది, రోజుకు ఒక సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్ డిస్కషన్. నేను ఇటుకో హౌస్ చాలా బ్రహ్మాండంగా వెళ్ళింది, మీకు ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. దాంట్లో రుషికొండది ఒకటి, రుషికొండ మీద ప్యాలెస్ ఒకరోజు, రెండో రోజు గనులు మద్యం విపరీతమైన దోపిడీ జరిగిన అందరూ తెలుసు. సెకండ్ డే పెట్టండి డిస్కషన్, అందరూ మాట్లాడండి. తర్వాత శాండ్ కూడా విపరీతం దోపిడీ జరిగింది, ఒకరోజు శాండ్ మీద డిస్కషన్ పెట్టండి. అదేండి ఇల్లు కోసం భూములు, అది కూడా విపరీతం దోపిడీ జరిగింది. తర్వాత
మూడోది ఏంటంటే ఉంటే యాడ్ చేయండి. నాకు అదేంటి ముఖ్యమైన డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, హౌస్కి బాధ్యత ఉంది. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ బిల్డింగ్స్ అని చెప్పి ప్రతి ప్రాంతాల్లో కూడా విపరీతమైన బిల్డింగ్స్ కట్టారు, ప్యాలెస్లా కట్టారు. ఎక్కడి భూమి ఎక్కడిది, ఆ అమౌంట్ ఎక్కడిది? ఇలాంటి డిస్కషన్ జరిగితే ఒక గౌరవంగా ఉంటుంది, బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఒకసారి పెద్దలు ఈ మంత్రులందరూ ఆలోచించి రేపు నుంచి స్టార్ట్ చేయడానికి 5 days మన టైం ఉంది, రోజుకు ఒక సబ్జెక్ట్ తీసుకుంటూ బాగుంటుంది. బీఆర్ స్టేడియం అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తీసుకువెళ్లారు. క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్టేడియం దుస్థితిని ప్రస్తావించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతంలో ఉన్న బీఆర్ స్టేడియాన్ని డెవలప్ చేస్తే అనేక మంది క్రీడాకారులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. 1952లో స్థాపించినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం గత 15 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అన్ని రకాలుగా కూడా ఆ బ్రహ్మానందరెడ్డి స్టేడియం 26 ఎకరాలు ఉన్నది. ఈరోజు దురాక్రమణకు గురై 18 ఎకరాలు మాత్రమే మిగిలింది. ప్రస్తుతం ఇక్కడ అనేక రకాలుగా ఈవెంట్స్ చేసుకోవడానికి బ్యాడ్మింటన్, టెన్నిస్ అటువంటి మంచి సదుపాయాలు ఉన్నా కూడా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా ఈరోజు 4000 మంది వాకింగ్ చేసేటువంటి ట్రాక్ మీద ప్రతిరోజు కూడా కుక్కలు స్థైర్య విహారం చేస్తా ఉన్నాయి. గౌరవ మంత్రి గారికి అలాగే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలను ఈరోజు మన ప్రభుత్వంలో వెంటనే, ఎందుకంటే పేద మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మరి ముఖ్యమంత్రి గారైతే దాని మీద పూర్తిగా శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద మధ్య తరగతి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఏకైక మైదానం ఉంది. కాబట్టి ఆ మైదానాన్ని వెంటనే ప్రభుత్వం దూరదృష్టితో, మంచి ఆలోచనతో వెంటనే మరమ్మతులు, అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలను సిద్ధం చేయాలని, అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ ని అరేంజ్ చేయడానికి కొద్ది ఫండ్స్ ను కూడా ఇవ్వాల్సిందిగా గౌరవ పురపాలక శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. మండల స్థాయిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. అసెంబ్లీ 0 అవర్లో గ్రామాల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. పీహెచ్సీలకు నూతన భవన నిర్మాణం, ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అధిక నిధులను కేటాయించాలని కోరారు. పెదకూరపాడులో 10 కోట్ల వ్యయంతో నిర్మించిన హాస్పిటల్ నిరుపయోగంగా ఉందని, దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజలకి కావాల్సింది మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం. ప్రధానంగా వైద్యానికి సంబంధించి మెయిన్గా జిల్లా హెడ్ క్వార్టర్ల మీదే ప్రాధాన్యత చూపిస్తున్నారు. జిల్లా మండలాల లెవెల్లో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎవరైనా ఎటువంటి చిన్న అవసరాలు వచ్చినా కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి రావాల్సి వస్తుంది. పెదకూరపాడు మండల హెడ్ క్వార్టర్లో బిల్డింగ్ కట్టి రెడీగా ఉందంటే మౌలిక సదుపాయాలు మాత్రం లేవు. దయచేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే అమరావతిలో కూడా హాస్పిటల్ ఉంది, కానీ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయండి. నేను దానికి ఏమేమి కావాలో నేను సపరేట్గా వచ్చి ఆరోగ్య మంత్రి గారికి కలిసి నేను అర్జీ ఇస్తాను. వాటన్నింటినీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవరి ప్రోద్బలంతోనో వీధి వ్యాపారులను కార్పొరేషన్ సిబ్బంది అడ్డుకోవడం లేదని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వీధి వ్యాపారులకు ఐడీ కార్డులు ఇచ్చి స్ట్రీట్ వెండింగ్ జోన్లో వారు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అరండల్పేట ఆర్ఓబీ నిర్మాణంకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. నష్టపోయే వారికి తగిన పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీధి వ్యాపారులు కార్పొరేషన్ అందించే ఐడీ కార్డులను తీసుకోవాలని కోరారు. కొంతమంది ప్రోద్బలంతోనే వీధి వ్యాపారులను అడ్డుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అట్లనే ఎవరైతే మనం అబ్రప్ట్గా చేయట్లా, ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వాళ్ళందరికి ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నోట్బుక్లో ఎకనాల్మెంట్ తీసుకొని ఇవన్నీ కూడా మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చేస్తున్నాం. చాలామంది అలా ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ రిమూవ్ చేసుకోవట్లేదు. కంటైనర్స్ తెచ్చి రోడ్డు మీద, డ్రైన్స్ మీద పెట్టి మల్టిపుల్ బిజినెస్ యాక్టివిటీస్ దానిలో టేకప్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రోడ్లు అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసిన రోడ్లు, ట్రాఫిక్ ఇవన్నీ కూడా చూసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ
స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మన రోడ్స్ చాలా వైండింగ్ చేసుకోవాలి. రేపు ట్రాఫిక్ ఆర్ఓబి స్టార్ట్ అయితే శంకర్ విలాస్ రోడ్ అనేది మెయిన్ రోడ్డు, అక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసుకోవాలంటే ఈ రోడ్స్ అన్నీ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ యూటిలైజేషన్లో తెచ్చుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని కూడా ప్రజా సహకారం చాలా అవసరం. వీధి కుక్కల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. సో కుక్కల యొక్క బెడద, కుక్కల యొక్క అది గ్రావిటీ, డాగ్ లవర్స్ ఇచ్చిన సలహాలు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ ఇచ్చిన సలహాలు తీసుకొని మేము ఇప్పుడు ఇంకొక 1 వీక్ నుంచి అది అదనంగా ఒక 50కి పెంచుకుంటున్నాం. అంటే అదనంగా 50 అంటే టోటల్గా ఒక 100. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పర్ డే ఒక 100 తీసుకొని అవన్నీ కూడా వీలైనంత తొందరగా కంట్రోల్ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మేము మేల్ డాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం రాబోయే రోజుల్లో. తద్వారా ప్రొడక్షన్ తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకి బెడద తగ్గుతుంది. సత్తెనపల్లిలోని ఎస్సీ హాస్టల్లో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన 2 విద్యార్థినులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్విని కన్నా లక్ష్మీనారాయణ అడిగి వివరాలు తెలుసుకున్నారు. వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా 2 విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్కు పాల్పడటం బాధాకరమని అన్నారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని వివరించారు. హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హెరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డీడీ గారు తీసుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని. మరి వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు భగవంతుడి దయ వల్ల. మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్న విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను. కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. వీళ్ళిద్దరూ అక్కడ ఫుడ్ బాగాలేదని అడిగినప్పుడు ఏదో జరిగింది మొత్తానికి. అక్కడ వాళ్ళు 8 ట్యాబ్లెట్స్ పారాసిటమాల్ తీసుకున్నారట, ఈ డోలో 650 అనుకోండి. అలాంటివి తీసుకొని ఇద్దరు కొంచెం హెల్త్ ఇబ్బంది పడేసరికి వెంటనే ఇక్కడ తీసుకొచ్చారు. అయితే రాత్రి రాయల్ ట్యూబ్ అది వేసి అన్ని కక్కించేసి రాయల్ ట్యూబ్ వేసి పెట్టి పొద్దున్న దాకా ఏం పెట్టకుండా టెస్టులన్నీ చేసి ఎలక్ట్రోలైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇద్దరు కూడా స్టేబుల్గా ఉన్నారు. అయితే మధ్యాహ్నం నుంచి ఏమైనా ఓరల్ లిక్విడ్స్ కానీ ఇచ్చేసి గ్రాడ్యువల్గా ఫుడ్ ఇంక్రీజ్ చేసి వాళ్ళని ఇక్కడ బాగున్నప్పుడు అట్లాగే సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా చేయించాలి. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యలను రూపుమాపేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీఐడీసీఎల్ చైర్మన్ డేగల ప్రభాకర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు వివరించారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీఐడీసీఎల్ చైర్మన్ డేగల ప్రభాకర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు వివరించారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో టీజీ భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే శాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన, నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీల అమలు కోసం తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. గత 5 ఏళ్లుగా దివ్యాంగులకు కావాల్సిన అవసరాలు అందక ఇబ్బందులు పడుతున్నామని విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు వెలుగు శ్రీవప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వీల్ చైర్లు, సంఘకారులు, 3 చక్రాల బ్యాటరీ వాహనాలు, వినికిడి యంత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నాగలక్ష్మి టిడ్కో ఇళ్ల విషయంలో మౌలిక సదుపాయాల కోసం గతంలో వినతి పత్రం ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మా వికలాంగులకి ట్రైసైకిళ్లు కానీ, చంకకర్రలు కానీ, అలింకో వాళ్ళు ఇచ్చే అట్లాంటి బ్యాటరీ బండ్లు కానీ ఉచితంగా ఫ్రీగా ఇస్తారండి సెంట్రల్ గవర్నమెంట్ వారు. ఒక్కొక్క బండి కనీసం ఛార్జింగ్ పెట్టుకుంటే 50 కిలోమీటర్ల దాకా ఫ్రీగా వస్తుంది. అలాంటి బండ్లు కూడా మాట్లాడటం లేదు. అసలు ఎటువంటి 5 సంవత్సరాల నుండి ఎటువంటి ట్రైసైకిల్ కానీ ఈ నడవలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. చంకకర్రలు లేక కానీ, ట్రైసైకిల్ కానీ, ఉపకరణములు
అసలు ఎటువంటిది ఏ ఒక్క చిన్న పథకం కూడా మాకు వర్తించడం లేదు. సరే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు వస్తుంటే ఇంకా బడ్జెట్ లేదు అది ఇది అని చెప్పి అంటున్నారు. మా బాధ కలెక్టర్ గారికి పంచుకోవడానికి వచ్చాము. ఆ కలెక్టర్ గారైనా మా ముందు దయించి అలింకో వాళ్ళతో మాట్లాడి ఆ బ్యాటరీ బళ్ళని వికలాంగులకు ఏ అయితే ఉపకరణాలు అవసరమవుతాయో అవి పూర్తిగా ఇప్పించాలని ఆ కలెక్టర్ గారిని వేడుకుంటున్నామండి. ఏరియాలో ఇంకా కూడా మనకి మౌలిక సదుపాయాలు పూర్తిగా అవ్వలేదు. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. మనం ఈ 3 వీలర్స్ ఈ మోటరైజ్డ్ వెహికల్స్తో అక్కడంతా వెళ్ళలేకపోతున్నాం. ప్లస్ నైట్ టైం కూడా మనకి అక్కడ లైట్స్ లేవు. ప్లస్ శానిటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది అడుగున్నారు. సో లాస్ట్ టైం ఈ ఇష్యూ మీద ఆల్రెడీ కమిషనర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా యాక్టివిటీస్ స్పీడప్ చేయడానికి కూడా ఇప్పుడు మళ్ళీ చర్యలు తీసుకుంటాము. ఇదే కాకుండా వాళ్ళందరికీ కూడా మనకి ఆలింపు అనే సంస్థ యూజువల్లీ అసెస్మెంట్ క్యాంప్స్ చేసి మనకి ఏమైనా ఎంపీ ల్యాడ్స్ ఇట్లా ఏదైనా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని పరికరాలు అప్లయన్సెస్ వాళ్ళకి ఎయిడ్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కార్యక్రమం మళ్ళీ ఎంపీ గారి ద్వారా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అది కూడా సార్ నోటీసులో పెట్టి అవి కూడా టేకప్ చేస్తాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో జరుగుతున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోచింగ్ విద్యార్థులతో కమిషనర్ పులి శ్రీనివాసులు చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ తాను కూడా ఒక సామాన్యమైన చిన్న పల్లెటూరు నుండి వచ్చి ప్రభుత్వ స్కూల్లోనే చదివి అధ్యాపకుల సహాయ సహకారాలతో ఐఏఎస్ స్థాయికి వచ్చానని, ప్రతిభగల పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అనేక సంస్థలు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి పేదరికం ఉన్నత స్థితికి అడ్డుకాదని, ప్రతి ఒక్కరూ కష్టపడి ఇష్టంతో చదివితే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. కార్పొరేట్ విద్యాలయాలతో సమావేశం ఏర్పాటు చేసి 250 మంది విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సు ఉచితంగా లభించేటట్టు ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగే వారికి కావలసిన బుక్స్, ఇతర అవసరాలు కూడా దాతల నుంచి సేకరించి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, సెక్రటరీ కె సతీష్, శివాజీ, ధనుంజయ రెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి పండుకోగానే కళ్ళ ముందు మానేపల్లి సౌమ్య ఐఏఎస్, హాల్లో కూర్చున్న చోట, టీవీ దగ్గర, బాత్రూంలో, ఎక్కడైనా సరే కనిపిస్తూ ఉంటే ఏమవుతుంది? మీకు లోపల ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటి నుంచి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్స్ ఎవ్వరు మీకు గైడ్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకుంటూ మీ పేరు పక్కన ఏదైతే మీరు కావాలని రాసుకున్నారో అది మాత్రం మీరు ప్రతి నిత్యం ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఐఏఎస్ కావాలంటే నేను ఐఏఎస్ కావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి చదువుకోవాలి, ఇప్పటి నుంచి ఎలా, తర్వాత సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారు. అందరూ ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇళ్లలో యూట్యూబ్స్లో వీడియోస్ ఉంటాయి, నెట్లోకి వెళ్తే ఎలా సక్సెస్ఫుల్గా వచ్చారు వాళ్ళు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏముంది? జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. చర్చ నిర్మాణం కోసం సంఘం పోగు చేసుకున్న డబ్బును పాస్టర్ తనకు ఇవ్వాలని కోరగా సంఘ పెద్దలు నిరాకరించడంతో వారిపై అక్రమ కేసులు బనాయించారని బొంగరాలబీడుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ కోళ్లను, పందులను దొంగలించి అదేమని అడిగితే తమ వారిపై దాడులు చేసి గాయపరుస్తున్నారని చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన 70 మంది గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తమను గ్రామం నుంచి వెళ్లగొట్టేందుకే దాడులు చేస్తున్నారని పల్లపు నాగలక్ష్మి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సొమ్ముని 2015 నుంచి మేము ఈ రోజు వరకు చర్చి నిర్మాణం కోసం చర్చి కట్టి ఈ రోజు ఉన్న పాత పూర్వీకులు కట్టించిన చర్చి రేకుల షెడ్, అది ఆ రేకుల షెడ్ తీసేసి కట్టించుకుందన్న ఉద్దేశంతో మేము ప్రజల్లో మా సంఘంలోనే బయటకు పోయి వసూలు చేసినటువంటి సందర్భం లేదు. మా సంఘస్థులు 350 కుటుంబాల్లో వసూలు చేసినటువంటి డబ్బుని ఆయన ట్రస్ట్లో వేయమని చెప్పుకోవడం జరుగుతుంది. మేము దాన్ని వ్యతిరేకించామని అతను చేసే పని ఈ కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించడం, అనేకమైన సమస్యలు వాళ్ళ కొడుకు కోడలు వచ్చినాకనే ఇంత రాధాంతం జరుగుతుంది. సంఘంలో నిరూపించమంటే నిరూపించడు, అదేమంటే తప్పించుకొని నిన్న కూడా అనేది భావం కాదు కదా, ఫస్ట్ నుంచి సంఘానికి చెందలేదు.
అతని ట్రస్ట్ కింద మాకేం కోళ్ళను దొంగతనం చేసినా, మేకలను దొంగతనం చేసినా, పందులను దొంగతనం చేసినా, మా నాన్న పందులను సాగుతాడు. పందులను సాగినా కూడా ఈ 5 పందులు అయినా కూడా ఒక పందు కూడా మా కంటికి కాంటాడు. ఏంది అని అడిగితే మా నాన్నని, మా తమ్ముడిని, మా మధుల్ని గుల్లగొల్ల కొట్టారు. మళ్ళీ కోళ్ళు ఏ దేశం నుంచి అయినా కానీ కోళ్ళు ఎంతో మంది వస్తున్నారు, చుట్టుపల్లికి వస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఎవరు కూడా ఏం చేయట్లేదు. భక్తులు రంగా వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు, డబ్బులు ఇచ్చి బయటకు తీసుకొస్తున్నాడు. వాళ్ళు ఒక దండుపాలెం బ్యాచ్ అట్లాంటి వాళ్ళు సార్. మమ్మల్ని పక్కనివ్వట్లేదు సార్. మేము ఒట్టి పనుల్లో ఉండాలంటే, మేమందరం అక్కడ నిలబడాలంటే వాళ్ళందరూ ఊర్లో నుంచి వెలయ్యాలి సార్. మా కోరిక ఇదొక్కటే. అన్ని కులాలు కలిసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అందరం కలిసి నుంచి యాదవపాలెం నుంచి అందరం కలిసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పేర్లు అందరూ కూడా రాసిచ్చారు. కార్పొరేషన్ పరిధిలో స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో వీధి వ్యాపారాలు చేసుకునే వారి నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అప్లికేషన్లు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి వీధి వ్యాపారులు వచ్చారు. ఈ సెల్ను కమిషనర్ పరిశీలించారు. రోడ్లు ఆక్రమించి స్ట్రీట్ వెండింగ్ చేసుకుంటామంటే అనుమతులు ఇచ్చేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము డిసెంబర్ 10th లోపు వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా ఇప్పటికీ స్ట్రీట్ వెండర్స్, స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్, తర్వాత ఎక్కడైతే మార్కెటింగ్కి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ కూడా ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఇన్ ది మీన్ టైము ఎక్కడైతే జెన్యూన్గా బిజినెస్ చేసుకుంటున్నారో, ఆ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 100% ఈ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇక్కడ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జాకీరా అనే నాకు లోన్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుందండి, 4 లక్షలు. ఇప్పుడు తిప్పివ్వమంటే ఇవ్వకుండా నన్ను స్టేషన్లో చుట్టూ తిప్పుతుందండి. ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తాను. ఎక్కడమ్మా? దాసపాలెం ప్లాట్లు అండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు నా డబ్బులు కావాలి. ఏమన్నారు లోపలికి వెళ్తే? పంపిస్తా అన్నారండి వాళ్ళు. గత 10 ఏళ్లుగా గుంటూరు నగరంలో అభివృద్ధి కుంటుపడిందని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ ధ్వజమెత్తారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర కార్యదర్శి నళినీకాంత్ మాట్లాడారు. 41వ డివిజన్లో జరిగిన మహాసభలో 13 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. గుంటూరు నగరంలో మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. గోరంట్ల కొండపై ఏర్పాటు చేసే మంచినీటి ట్యాంక్, పైప్ లైన్లు త్వరితగతిన పూర్తి చేయాలని మహాసభలో తీర్మానం చేశామని వెల్లడించారు. గతంలో అతిసార తీవ్రతతో ఎంతో మంది చనిపోయారని, మరలా ఆ పరిస్థితి రాకుండా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సత్యనారాయణ, కాసిం సైదా పాల్గొన్నారు. గుంటూరు నగరంలో శ్యామలా నగరు, సంజయ్ నగర్ రైల్వే బ్రిడ్జిలు, ఆర్యూబీలు కడతామని చెప్పి గతంలో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో అమలు కాలేదు. దాన్ని కూడా వెంటనే శాంక్షన్ చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. అలానే గుంటూరు నగరంలో రక్షిత మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. గత 2 ప్రభుత్వాల హయాంలో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ, మొన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ 2 ప్రభుత్వాల హయాంలో అతిసార సమస్య రావడం తీవ్ర కలకలం. ఆ సందర్భంగా దాదాపు వేలాది మంది ఆసుపత్రులు పాలయ్యారు, కొద్దిమంది చనిపోయారు. కాబట్టి నగరపాలక సంస్థ ప్రాథమిక కర్తవ్యం రక్షిత మంచినీళ్ళు ఇవ్వటం. కాబట్టి రక్షిత మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు మినీ వర్కర్లకు అవకాశం కల్పించాలని యూనియన్ అధ్యక్షులు
ఎంవీఎన్ కుమారి డిమాండ్ చేశారు. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు వై నేతాజీ, యూనియన్ ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ, కోశాధికారి కె పద్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులకు హెల్పర్కి వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరిగినాయండి. వాళ్ళ ప్రమోషన్ ఇంతవరకు ఇవ్వలేదు, కలెక్టర్ గారు సైన్ అవ్వలేదు, ఇంతవరకు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు. అదొకటి స్థానికంగా ఉన్న ప్రాబ్లము. అలాగే మినీల్ని మెయిన్గా చేయాలని, అలాగే మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లతో పాటు సమానంగా వేతనం ఇవ్వాలనేది ఈరోజు మెయిన్గా ఉన్న డిమాండ్స్ అండి. అలాగే 42 రోజులు మేము ధర్నా చేశాము. ఆ ధర్నాలో ఏదైతే మినిట్స్ కాపీ ఇచ్చారో ఆ కాపీని అమలు చేయవలసిందిగా ఇప్పుడు ప్రస్తుతం ఉండడం గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ సమన్వయకర్త అరుణ తెలియజేశారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అరుణ మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ వారం రోజులు వివిధ కళాశాలలకు చెందిన అనేక మంది విద్యార్థులు వక్తృత్వ పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అన్ని జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ప్రతిరోజు సుమారు 100 నుంచి 140 వరకు పిల్లలు పాల్గొంటున్నారు. విద్యార్థులకు నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, రేపు ఫ్యూచర్లో మంచి జాబ్స్ సంపాదించాలి అంటే మీరు ఇప్పటి నుంచే లైబ్రరీని వాడుకుంటూ ప్రతిరోజు సుమారు మినిమం ఒక 1 అవర్ లైబ్రరీలో స్పెండ్ చేసి మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సింది. నా పేరు శ్రీవల్లి. నేను హిందూ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను మా ఫ్రెండ్స్ లైబ్రరీకి వచ్చి 1 గంట టైం స్పెండ్ చేస్తాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కానీ మా లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి. మంచిగా ఒక టైం స్పెండ్ చేయడం వల్ల మాకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్ వయస్సు పెంచి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్, సెలవులు తదితర జీవోలను వెంటనే ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ కోశాధికారి జ్యోతి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, అందుకే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేస్తున్నామని తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ, ధనలక్ష్మి, రాణి, లక్ష్మి పాల్గొన్నారు. మరి ఆశా వర్కర్లకు వచ్చే వేతనంతో ఎలా తమ కుటుంబాలను మరి కొనసాగించుకుంటూ మరి ప్రజలకు సేవ చేస్తారనేది అధికారులు ఇంతవరకు మరి అర్థం చేసుకోవట్లేదు. మరి ప్రభుత్వం చూస్తే మాత్రం ఆ రోజు మేనిఫెస్టోలో మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇస్తాము, ఆశాలకు జీతం పెంపు చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి మరి ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు. మరి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా ఆశా వర్కర్లను మాత్రం ఏ మాత్రాన పట్టించుకోవట్లేదు. ఇస్తామన్న జీవోలు కూడా ఇవ్వకపోవడంతో ఆశాలు కడుపు గంటతో ఈ రోజు రోడ్డెక్కారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆశాల సమస్యలు పరిష్కరించి మరి మాకు ఇస్తామన్న జీవోలు ఇస్తే బాగానే ఉంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే అధికంగా తీవ్రంగా ఆశాలు ఆందోళన చేయడానికి సిద్ధంగా 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోరుతూ యాజమాన్యానికి, అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని, అందుకే ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టామని వర్కింగ్ ప్రెసిడెంట్ హసన్ కమల్ తెలిపారు. తక్షణమే 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే నవంబర్ 25 తర్వాత ఏ క్షణమైన సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వై నేతాజీ, శివశంకర్రావు, షేక్ బాబు, బి యశోవా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఒక్క రాష్ట్రంలో ఈ 108లో పనిచేసే డ్రైవర్లకు కానీ, పైలట్లకు కానీ, మా యొక్క ఈఎంటీలకు కానీ ప్రభుత్వం చేసే నిర్వహించే రిక్రూట్మెంట్లో వెయిటేజ్ కల్పిస్తున్నారు. అది జీవో నంబర్ 59 అన్నట్టు. అదే కూడా కొన్ని జిల్లాల్లో నడిపిస్తున్నారు ఇక్కడ. కానీ మా గుంటూరు జిల్లాకు సంబంధించి ఏ ఒక్కరు కూడా వెయిటేజ్ అనేది ఇవ్వలేదు. ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో కొన్ని ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. దాని ఏంటంటే మా కంపెనీ వేరే విధంగా తీసుకుని వెళ్తుంది. అది హెరాస్మెంట్ కింద చెప్పుకోవచ్చు. మా యొక్క పూర్తి డిమాండ్స్ అయితే ఇవ్వండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నగరాల్లో, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు. కానీ ధరలు పెరిగిన రీత్యా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని
నగరంలో 8వ డివిజన్ పార్క్ సెంటర్ వద్ద ఉన్న పాతగుంటూరు సచివాలయంలో సిపిఐ 8వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన అధికారులకు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అర్జీలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు జంగాల చైతన్య, 8వ డివిజన్ సిపిఐ శాఖ కార్యదర్శి కట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని నిరుపేదలు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయమని అర్జీలు తీసుకొని ఈ రోజున సచివాలయంలో అర్జీలు ఇస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలువ నీడలేక ఇళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం 2 సెంట్ల స్థలం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ పేదల తరపున అర్జీలు ఇవ్వటం కోసం ఈ సచివాలయం దగ్గరికి రావటం అనేది జరిగింది. గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జూనియర్స్ విభాగం వారికి స్వాతంత్ర సమరయోధుల యొక్క ముఖ చిత్రాలపై సీనియర్స్ కు స్వచ్ఛ సర్వేక్షణ అనే అంశాలపై పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో పిఆర్డి కె శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాగ్రత, పట్టుదల, సృజనాత్మకత జత కలిస్తే విద్యార్థులు అద్భుతమైన చిత్రాలు వేయగలరని, చిత్రకళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేటి యువత విద్యార్థులు మొబైల్ వాడకానికి అలవాటు పడి ప్రతి చిన్న విషయానికి గూగుల్పై ఆధారపడటం జరుగుతుందని, గూగుల్ టెక్నిక్ సమస్య వల్ల ఆగిపోయినట్లయితే ఏం చేస్తారని విద్యార్థుల్ని అడిగారు. ఆ గూగుల్ కూడా సమాచారం ఇవ్వగలిగింది గ్రంథాలయాల వల్లేనని చెప్పారు. గ్రంథాలయం ఒక సెర్చ్ ఇంజిన్ వంటిది. గ్రంథాలయాలు అపార జ్ఞాన సంపదకు మూలం. ప్రతి ఒక్క విద్యార్థి పుస్తక పఠనం అలవాటు చేసుకుని విజ్ఞానవంతులుగా, భావి భారత పౌరులుగా ఉండాలని చెప్పారు. 21 మంది విద్యార్థులు గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ టీచర్ భవానీ, జెడ్పీహెచ్ఎస్ పెదకాకాని, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, గీతాంజలి స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు అనేవి ఎందుకు అనేది మీరు చూసుకున్నట్లయితే, ఈ గ్రంథాలయాల్లో మీరు లోపల మీకు బుక్స్ చూసుకున్నట్లయితే రకరకాల బుక్స్ మీకు మీ ఇళ్లలో కానీ మీ చదువుకునే పుస్తకం మీ సబ్జెక్ట్స్లో కానీ దానికి అపారమైన జ్ఞానం ఇక్కడ దీంట్లో ఉంది. ఈ గ్రంథాలయాలు రోజు మనం ఈ దైనందిన జీవితంలో మనం మొబైల్కి అలవాటు పడిపోయి ప్రతిదీ కూడా అందరికీ తెలుసు కదా, ఏది కావాలన్నా మొబైల్ ఏం చేస్తున్నాం, ఎక్కడ సెర్చ్ చేస్తున్నాం, గూగుల్ సెర్చ్. అంటే గూగులే మన తల్లి తండ్రి అన్నీ అయిపోయింది. మరి రేపటి రోజు మరి ఆ గూగుల్లో ఏదన్నా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఎవరు అడుగుతారు? టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఇంకా అనటానికి గూగుల్ ఎక్కడ ఉంటుంది? చాట్ జీపీటీ కూడా పోతుంది. టెక్నికల్ ఎర్రర్స్ అన్నిట్లో రావా? చాట్ జీపీటీ కానీ ఇంటర్నెట్ కూడా ఆగిపోయే సందర్భాలు ఉన్నాయి కదా. ఇంటర్నెట్ ఏ విధంగా వస్తుంది మనకి? కేబుల్ ద్వారా వస్తుంది, శాటిలైట్ ద్వారా వస్తుంది. కేబుల్స్, శాటిలైట్స్ టెక్నికల్ ఎర్రర్స్ వచ్చేసి మనం పంపించిన శాటిలైట్స్ సాంకేతిక ఏదన్నా సాంకేతికంగా వాటికి ఏదైనా నష్టం జరిగినా, లేకపోతే వాటికి అవాంతరాలు వచ్చేసిన, కేబుల్లో సముద్రాల్లోంచి కేబుల్స్ వేసి ఉన్నారు, ఆ కేబుల్స్లో కానీ ఏదైనా కట్ అయిపోయినా మరి రోజులు ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం కానీ, మరి సాంకేతికత లేకపోతే చాలా అటువంటి వాటిల్లో కూడా మనం. కార్పొరేషన్ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. పలు సమస్యలను ఫోన్లో కమిషనర్ పులి శ్రీనివాసులు దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. అలాగే మాట్లాడతాను, నేను మా వాళ్ళని పంపిస్తాను, మీతో కూడా మాట్లాడతారు.
గతంలో అది మార్పు కూడా చూశారు సార్, అది మొత్తానికి మళ్ళీ ఎక్కువ ఆపేశారు సార్. అలాగే తప్పకుండా. టీజేపీఎస్ కళాశాల గ్రంథాలయ విభాగం వారి ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని నగరంలో ఉన్న పాఠశాలల పరిధిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అధునాతన సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ విద్యార్థికి పుస్తక పఠనం అనేది చాలా కీలకంగా ఎప్పటికీ ఉంటుందని, విద్యా సంస్థలకు గ్రంథాలయాలు హృదయాల వంటివని, గొప్ప గొప్ప వారి అమూల్యమైన మాటలు, వారి జీవిత చరిత్రలు పుస్తక రూపంలో గ్రంథాలయాల్లో పొందుపరిచి ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువుల్లో పోటీపడి చదువుకొని జీవితాల్లో మంచి స్థితిలో ఉండాలని తెలిపారు. వ్యాసరచనలో మొదటి స్థానం సాధించిన వైరాణి, ద్వితీయ స్థానం సాధించిన సిద్దిక్ సయ్యద్ పాఠశాల విద్యార్థులకు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా 2000, 1000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అదేవిధంగా ఎస్ లక్ష్మీప్రియ, ఎండి వాసిం ఆర్పాడ్, టి రోహిత్, కె అనిల్, బి వెంకటాజయ్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ పోటీల్లో భాష్యం, ప్రజ్ఞా కాన్వెంట్, శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్, కేఎల్పి విజ్ఞాన్ హిందూ పాఠశాల, ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ కేఎల్పి పాఠశాల, సెంట్రల్ పబ్లిక్ స్కూల్ నుండి 190 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలను కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం అభినందనలు తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ భానుమురళి, డిగ్రీ పీజీ గ్రంథాలయ శాఖాధిపతులు బి సాయికళ, కె పద్మజ తదితరులు పాల్గొన్నారు. నాగమా నగరంలో అర్హులైన ప్రజలందరికీ 2 సెంట్ల నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చంద్రరాజేశ్వరరావు నగర్లో సిపిఐ బృందం అప్లికేషన్లు పూర్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కమిటీ సభ్యులు దేవానాయక్, సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు స్థలం ఇస్తానని, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం మరి చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకోవాలని, దాంట్లో భాగంగా మరి 2 సెంట్లు స్థలం ఇచ్చి మరి ఇవాళ నిర్మాణానికి సంబంధించి ఇసుక, కంకర ఇవన్నీ రేట్లన్నీ పెరిగినాయి కాబట్టి ఇనుము ఇవన్నీ పెరిగిన క్రమంలో 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వమని సిపిఐగా కొడతా ఉన్నాం. 2 సెంట్లలో మరి 5 లక్షలు డబ్బులు అయితే కానీ సుమారైన నిర్మాణం జరగదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు ఇచ్చిన మాట ప్రకారం మరి ఆ నిర్మాణాలు చేపట్టాలని, స్థలాలకు సంబంధించి 11 kV లైన్ మెయింటెనెన్స్ కారణంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయిబాబా నగర్, కృష్ణబాబు నగర్, పల్కలూరు రోడ్, విజ్ఞాన్ కళాశాల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురుబయ్య తెలియజేశారు. కావున వినియోగదారులందరూ సహకరించవలసిందిగా వారు కోరారు. గుంటూరు జిల్లా సివిల్ సప్లైస్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చెల్లా చిన్నాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని సివిల్ సప్లైస్ కార్మికుల కూలీ రేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి సమ్మెలోకి వెళ్లడానికి కార్మికులు సన్నద్దమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్నాంజనేయులు తెలిపారు. యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు మాట్లాడుతూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లైస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, వెంటనే కూలీ రేట్ల జీవోను విడుదల చేసి నూతన కూలీ రేట్లను అమలు చేయాలని కోరారు. సివిల్ సప్లైస్ కార్మికుల సమ్మెను గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, సివిల్ సప్లైస్ యాజమాన్యం రాష్ట్ర అధికారులకు తెలియచేయాలని కోరుతూ జిల్లా మేనేజర్ గిడ్డి శ్రీలక్ష్మికి సమ్మె నోటీసు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోట్ల మరియదాసు, దానం, డేవిడ్, కాంతారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇంతవరకు మనకి ఏ మాట అసలు గతంలో ఏనాడు లేనటువంటి 3 రూపాయలకు తక్కువ రాలా ఇప్పటి వరకు. కానీ ఈ ప్రభుత్వం 2 రూపాయల కంటే పెంచడానికి మరీ మొండిగా ఉండేటువంటి ప్రభుత్వం లేని పక్షంలో ఈ నెల 20వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్మికులు సమ్మె నిర్వహించబోతున్నారని తెలియజేస్తూ ఈరోజు జిల్లా మేనేజర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ యాజమాన్యం ద్వారా కార్మికులకు సంబంధించిన జీవోని వెంటనే విడుదల చేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.